హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశు రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఇలా ఈవినింగ్ స్నాక్స్ అయితే చేయండి, చాలా బాగుంటాయి. బ్రెడ్ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఇంకా పిల్లలకైతే వేడివేడిగా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఇలా ఒక కడాయి పెట్టుకొని మనం చపాతీ చేసే కడాయి ఉంటుంది కదా, అదైతే పెనం పెట్టేసుకొని మనమైతే ఇలా బ్రెడ్ అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి. అటు ఇటు కొంచెం మంచిగా క్రిస్పీ అయ్యేంత వరకు అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు ఏ బ్రెడ్ అంటే ఆ బ్రెడ్ తీసుకోవచ్చు, మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. ఇవి బ్రెడ్స్ అన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా మీకు ఎన్ని కావాలో అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా అన్నీ కూడా మంచిగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఆనియన్స్ అయితే వేసుకోవాలి. మీరు ఎంత చేసుకోవాలనుకుంటున్నారో అన్న అయితే ఆనియన్స్ వేసుకోండి. ఇలా పొడుగా కట్ చేసుకొని ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఉండే కరివేపాకు వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్. మీరు కావాలంటే ఇంకా కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కారం కూడా వేసుకోవచ్చు. నేను ఇంక ఇక్కడ ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని నేను ఆనియన్స్ ఎన్ని తీసుకున్నానో వాటిది తగ్గట్టు నేనైతే శనగపిండి తీసుకుంటున్నాను. ఒక 3-4 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని ఇదంతా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలుపుకోవాలి. మసాలా అంతా కూడా పిండికి, ఆనియన్స్కి అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. చూసారా, ఇదంతా కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇంకా ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి ఇంకా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా పిండి అయితే కలుపుకోవాలి. వాటర్ అయితే ఒకేసారి యాడ్ చేయకూడదు, కొంచెం కొంచెం వేస్తూ మనమైతే ఇలా వచ్చే విధంగా కలుపుకోవాలి. చూసారా, ఇంక ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. ఇదంతా కలిసే విధంగా కలుపుకొని ఇదైతే పక్కన పెట్టుకుందాము. సో ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా హాఫ్ కట్ చేసుకుంటే సరిపోతాయి అన్నమాట, చూడడానికి కూడా బాగుంటాయి. ఇలా అన్నీ కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే చిన్నగా కావాలంటే ఇంకా 4 చేసుకోవచ్చు. నేనైతే ఒక దాంట్లో 2 చేసేసాను, మీరు కావాలంటే 4 చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ బ్రెడ్ కట్ చేశాను కదా, అదైతే తీసుకొని ఇంకా ఇలా బ్రెడ్ మీద అయితే అంతా పెట్టేస్తున్నాను. చూసేయండి, చూసారా, అంతా కూడా ఇలా ఆనియన్స్ అయితే బ్రెడ్ మొత్తం కూడా పెట్టాలన్నమాట. చూసారా, ఇంకా ఈ విధంగా పెట్టుకొని అన్నీ కూడా రెడీ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకుందాము. చూసారా, అన్నీ కూడా ఇలా ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకుందాము. చూసారా, ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయినాక మనం రెడీ చేసుకున్న ఈ బ్రెడ్ అయితే ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి, వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. చూసారా, ఇలా వేసిన 2 నిమిషాలకు అటు ఇటు కదుపుతూ మంచిగా అటు ఇటు మంచిగా క్రిస్పీ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటాయి. మనం ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఇలా మంచిగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అన్నీ కూడా తీసేసుకోవడమే. ఇంకా మిగతావి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవడమే. మీకు ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. సో ఫైనల్గా బ్రెడ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇలా పిల్లలకి చేసి పెట్టండి. చాలా సూపర్గా ఉంటాయి, క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. పెసరపప్పుతో చేసుకోవాలి ఈ స్నాక్ అయితే. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. నేనైతే ఫస్ట్ ఒక 1 అవర్ ముందైతే ఇలా పెసరపప్పు 1 కప్పు వరకు తీసుకొని 2-3 సార్లు కడిగేసి నేనైతే ఒక 1 అవర్ అయితే నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పును ఒక 2-3 టేబుల్ స్పూన్లు తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుంటున్నాను. చూసారా, ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా మిగతా పెసరపప్పు అంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇదంతా కూడా కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం అల్లం ముక్క వేసుకోండి. చూసారా, పెసరపప్పు అంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక చిన్న అల్లం ముక్క వేసుకోండి.
మరి ఎక్కువ అవసరం లేదు, చిన్నగా ఉంటే సరిపోతుంది అనమాట. 1 ఇంచ్ హాఫ్ అల్లం ముక్క అయితే సరిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 1 ఇంచు వరకు అల్లం ముక్క అయితే యాడ్ చేసుకోండి. చూసారా, నేనైతే ఇది అల్లం ముక్క యాడ్ చేసి మెత్తగా కూడా మిక్సీ పడుతున్నాను. సో చూసారా, ఫైన్గా ఇలా మెత్తగా పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. చూసారా, ఇలా పేస్ట్ లాగా కావాలన్నమాట. చూసారా, ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఇదంతా కూడా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల రవ్వ ఉంటుంది కదా మనకు, మీరు కావాలంటే బొంబాయి రవ్వ తీసుకోవచ్చు, లేదంటే నాటు రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వ, అదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గోధుమ రవ్వ యాడ్ చేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే దీని ప్లేస్లో బొంబాయి రవ్వ కూడా వాడచ్చు. ఇలా ఒక 3 టేబుల్ స్పూన్లు గోధుమ రవ్వ వేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. చాలా బాగుంటాయి, చాలా క్రంచీగా వస్తాయి. ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెడదాము. సో 10 నిమిషాల తర్వాత కొంచెం బ్యాటర్ అయితే థిక్గా అయింది. చూసారా, ఇదంతా కూడా మళ్ళీ కలిసే విధంగా కలుపుకొని ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొంచెం క్యారెట్ ఇవైతే వేసుకోవాలి. మీ దగ్గర ఇంకా క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. అలాగే నేను ముందుగా పక్కకు తీసిన పెసరపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం సాల్ట్, అలాగే పించ్ ఆఫ్ బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. అలాగే నేను ముందుగా ఒక బౌల్లో పోపు పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు యాడ్ చేసి పోపు పెట్టుకొని ఇందులో కలిపేసుకుంటున్నాను. ఇది వేయడం వల్ల మంచిగా క్రిస్పీగా వస్తుంది. మనకు మధ్య మధ్యలో నోటికి తగులుతుంటే చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ అయితే ఇలా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే గ్యాస్ పైన ఇలా గుంత పొంగడాలు అది పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసుకున్న బ్యాటర్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. చూసారా, సో ఇలా ఆయిల్ అవి వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ అయితే ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా క్రిస్పీ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. పైనుంచి అయితే మూత పెట్టకూడదు, మామూలుగా ఇలానే ఉండి మనమైతే కాల్చుకోవాలి. చాలా తొందరగా క్రిస్పీగా అయిపోతాయి. మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలి, ఎందుకంటే లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఒకవైపు అయితే మంచి కలర్ వచ్చాయి, ఇంకోవైపు కూడా తిప్పేసుకుంటే అవి కూడా కలర్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు మార్నింగ్ టిఫిన్ అయినా తినొచ్చు, లేదంటే స్నాక్స్గా అయినా కూడా తినొచ్చు అనమాట. చాలా తొందరగా అయిపోతుంది ఈ స్నాక్స్. ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక 10 నిమిషాలు పెసరపప్పు 10 నిమిషాలు పావుగంట నానితే సరిపోతుంది అనమాట. చూసారా, అన్నీ కూడా ఇలా మళ్ళీ తిప్పేసుకొని ఫ్రై చేసుకోవడమే. చూసారా, అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసుకుందాము. చూసారా, అన్నీ కూడా మళ్ళీ ఈ విధంగానే వేసుకోవడమే, చాలా బాగుంటాయి. సో మన పొంగడాలు అయితే రెడీ అయిపోయాయి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ ముందంటాను. చాలా సింపుల్గా ఇలా సొరకాయ సర్వపిండి పెట్టండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, చాలా క్రంచీగా కూడా ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో నేనైతే ఒక సగం వరకు సొరకాయ తీసుకొని అంతా కూడా తురిమేసి వేసుకున్నాను. అలాగే ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులో కొంచెం నానబెట్టిన శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. నువ్వులు అలాగే కొంచెం పల్లీలు కూడా ఫ్రై చేసుకొని అవన్నీ కూడా పొట్టు తీసేసి అవన్నీ కూడా కొంచెం దంచుకొని వేసుకుంటున్నాను. అలా పల్లీలు వేస్తే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కలర్ కోసం పసుపు కూడా యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేయడం వల్ల మనకు కొంచెం కలర్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. అలాగే మీరు ఎంత తినగలుగుతారో అంత కారం కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. మనం సొరకాయ తురుములో వాటర్ వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే ఈ మసాలాలన్నీ కూడా సొరకాయ
తురుముకు పట్టే విధంగా అంతా కూడా ఇలా స్మాష్ చేస్తూ అంతా కలుపుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా అన్నీ కలిసే విధంగా కలుపుకొని వీటికి తగినంత ఎంత పిండి పడుతుందో అంత యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 4-5 కప్స్ అయితే యాడ్ చేసుకున్నాను పిండి. చూసారా, ఆ పిండికి మొత్తం కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా కలిసే విధంగా కలుపుకొని మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఈ పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. పిండి మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. చూసారా, ఫస్ట్ అయితే ఈ పిండి మొత్తం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తురుములో అన్నీ కూడా మసాలాలో అంతా కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా పిండి మొత్తం కూడా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా అంతా కూడా కలిపేసుకొని మనకు పిండి ఎంత కావాలో అంతా ఒక ముద్దలాగా తీసుకొని మనం ఏ గిన్నెలో అయితే సర్వపిండి పెట్టుకుంటామో నేనైతే ఇలా దోసల పెనం అయితే తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి మనమైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి అయితే ఒక చిన్న ముద్ద తీసుకొని ఈ పెనం మొత్తం కూడా వచ్చే విధంగా పల్చగా ఒత్తుకోవాలి. మరీ మందంగా ఒత్తుకోకూడదు, మరీ పల్చగా ఒత్తుకోకూడదు. ఇలా కొంచెం మరీ మీడియం లా పల్చగా ఒత్తుకొని మధ్య మధ్యలో హోల్స్ చేసుకొని పైనుంచి కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటే మనకు కాలుతుండే ఆయిల్తో మంచిగా అనిపిస్తుంది అనమాట. చాలా క్రంచీగా వస్తుంది. చూసారా, ఇది అంతా కూడా హోల్స్ చేసుకొని పైనుంచి కూడా కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకొని ఇంకో గిన్నెలో కూడా ఇలా ఒత్తుకోవాలి సరిపిండి అయితే. చూసారా, కొంచెం పల్చగా ఒత్తుకోండి, బాగుంటుంది. టేస్ట్ క్రంచీగా వస్తుంది అన్నమాట పల్చగా ఒత్తుకోవడం వల్ల. చూసారా, ఇలా హోల్స్ చేసుకొని పైనుంచి కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా 2 ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని గ్యాస్ మీద అయితే ఇలా పెట్టుకొని మూత పెట్టేసి మనం సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది అనమాట. సిమ్లో పెట్టుకుంటేనే మనకు చుట్టూ అంతా కాలుతుంది. చూసారా, ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో వైపు కూడా తిప్పేసుకోవాలి. చూసారా, బ్యాక్ సైడ్ అయితే మంచిగా కాలింది కదా, అలాగే ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట. చూసారా, ఒకవైపు ఫ్రై అయింది, ఇంకో వైపు కూడా ఫ్రై అయిపోయింది. ఇదైతే బౌల్లో వేసుకుందాము. చూసారా, మనకు సొరకాయ సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. చాలా క్రంచీగా ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అప్పటికప్పుడు ఇలాంటి పప్పులు నానబెట్టిన అవసరం లేకుండా ఇలా సొరకాయ దోశలు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇలా మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు సొరకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. 1 కప్పు సొరకాయ ముక్కలకి 1 కప్పు రవ్వ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏ కప్పుతో అయితే సొరకాయ ముక్కలు తీసుకున్నారో అదే కప్పుతో రవ్వ యాడ్ చేసుకోండి. ఇలా రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చిన్న అల్లం ముక్క వేసుకోండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. చూసారా, ఇదంతా కూడా ఒక బౌల్లో వేసుకొని ఒకసారి మనం కలుపుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలా ఒకసారి కలుపుకొని ఇదంతా కూడా ఒకసారి 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. చూసారా, 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని మనం దోశల పెనం పెట్టుకొని దోశలు వేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే గ్యాస్ మీద దోశల పెనం పెట్టుకొని పెనం మంచిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఇలా మనం దోశలు వేసుకున్నట్టు వేసుకొని మంచిగా అటు ఇటు కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. పైనుంచి కూడా కొంచెం ఆయిల్ వేసుకోండి. చాలా క్రిస్పీగా చాలా మంచిగా వస్తాయి అన్నమాట. చూసారా, ఒకవైపు అయితే మంచిగా కాలింది, ఇంకోవైపు కూడా ఇదే విధంగా కాల్చుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. చూసారా, అటు ఇటు మంచిగా ఫ్రై చేసుకొని ప్లేట్లో పెట్టుకోవడమే. చాలా సింపుల్ అండి. చూసారా, సొరకాయ దోశ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేయండి.